ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో ఒక మాటను మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాను. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచంగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవాలను. సరే, ఇక్కడ రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము. నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు, ప్రభు మందిరానికి వెళుతున్నప్పుడు, అది ఆదివారమే కావచ్చు, సోమవారమే కావచ్చు, ఉపవాస ప్రార్థనే కావచ్చు, విజ్ఞాపన ప్రార్థనే కావచ్చు, కృతజ్ఞత కూడికనే కావచ్చు, ఆయన సన్నిధికి వెళుతున్నాము అంటే, ఆయన సన్నిధానములు మన కనబడానికి వెళుతున్నాము అంటే మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ప్రసంగి రాస్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎలా వెళుతున్నావు దేవుని మందిరానికి? ఒక అధికారి దగ్గరికి వెళుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా, ఇదిగో అధికారి దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం ఇలా కూర్చోవాలి, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి అని ఒక ప్రణాళిక వేసుకొని వెళ్తాము కదా. ఒక ఎంఆర్ఓను కానీ, ఒక ఇంకెవరైనా అధికారిని మనం కలవడానికి వెళుతున్నప్పుడు, ఒక ఉన్నతమైన వ్యక్తిని మనం కలవడానికి వెళుతున్నప్పుడు అక్కడ ఎలా ఉండాలి, మనం ఎలా నడుచుకోవాలనో మనం ప్రిపేర్ అయి వెళ్తాము కదా. అలాగే సర్వాన్ని సృజించిన వాడు, సర్వలోక నాథుడైన దేవుని సన్నిధికి మనం ఎలా వెళ్తున్నాము, ఎలా వస్తున్నాము, ఏ విధంగా వస్తున్నాము? చాలా మంది అనాలోచనగా వస్తారు దేవుని సన్నిధికి. భార్యతో భర్తలు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుకొని కొట్లాడుకొని సమాధానం లేకుండా దేవుని మందిరానికి వస్తారు కదా. ప్రార్థన జీవితం లేకుండా, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడకుండా దేవుని మందిరానికి వస్తారు కదా. దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు ఎలా వెళ్ళాలి, మనం ఎలా వెళుతున్నాము, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ మనసు ఎలాగుంది, ఎలాంటి ఆలోచనలతో ఉన్నావు, ఎలాంటి ఉద్దేశాలతో ఉన్నావు, వాటిని అన్నిటినీ నువ్వేం చేసుకోవాలంటే వాటిని అన్నిటిని సరి చేసుకొని దేవుని మందిరానికి మనం రావాలి కదా. దేవుని మందిరంకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. కోపంతోనూ సనుకుంటూ, గునుకుంటూ, విసుకుంటూ, అబ్బా వెళ్ళాలన్నా ఈరోజు ప్రార్థనకి, అబ్బా ఇలా ఈ మైండ్ సెట్తో, ఎందుకంటే దేవుని సన్నిధి మనకెంతో ఆనందాన్ని మాత్రమే కాదు కానీ ఆశీర్వాదాన్ని ఇచ్చేది. నీవు అలా ఆశీర్వాదం పొందుకోవాలంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని సన్నిధానంలో, ఆయన మందిర ఆవరణంలో ఎన్నెన్నో మేలులు ఉంటాయి కాబట్టి, ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి కాబట్టి, నీవు అక్కడ ఆశీర్వాదాలకు, ఆ దేవుని నువ్వు పాత్రురాలు కావాలంటే చెప్పు, ఏం చేయాలంటే నీ ప్రవర్తన, నా ప్రవర్తనను మనము జాగ్రత్తగా చూసుకొని మనం సరి చేసుకొని దేవుని మందిరానికి మనము రావాలి. కీర్తనకారుడైన దావీదు ఒక మాట సెలవిస్తున్నాడు. 122వ కీర్తనలో రాయబడిన మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, జనులు యెహోవా మందిరమునకు వెలుదము అని నాతో అనినప్పుడు నేను సంతోషించుతిని. జనులు యెహోవా మందిరంకు వెళుదాము అని నాతో అన్నప్పుడంట దావీదుకి ఏం వచ్చిందంట? సంతోషము. దావీదు గారు దేవుని మందిరానికి వెళ్దాము అంటే సరే వెళ్దామా అని రెడీ అయిపోయాడు. అంతేగాని అయ్యో నాకు అర్జెంటు పని ఉంది, అయ్యో ఈరోజు నాకు చాలా పలానా దగ్గరికి వెళ్ళాలి, ఈరోజు నేను పలానా పని చేయాలి, ఆ పని చాలా రోజులు పోస్ట్పోన్ అవుతూ వస్తుంది అని సాకులు చెప్పాలి దావీదు.
జనులు దేవుని మందిరమునకు, యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో అనినప్పుడు, దావీదు గారు యెహోవా మందిరమునకు వెళుదము అని ఆయనతో అనినప్పుడంట ఆయనకు సంతోషం కలిగిందంట. దేవుని మందిరానికి రావడానికి నీకు సంతోషం కలుగుతుందా? నువ్వు సంతోషంతో దేవుని మందిరానికి ఆదివారం అంటే నీకు సంతోషం కలుగుతుందా? ఆదివారం రోజు దేవుని మందిరంలో కనబడుతుంది కదా, ఉపవాస ప్రార్థనలు మందిరంలో జరుగుతున్నప్పుడు ఆ మందిరంలోనికి, ఆ ప్రార్థనలకి పాలు పొందడానికి నువ్వు సంతోషంగా వస్తున్నావా? ఎందుకు పెట్టాడు ఉపవాస ప్రార్థనలు అని అనుకుంటున్నావా? ఇలా అనుకొని వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా అనుకుని వచ్చేవాళ్ళు చాలా కోల మందిగా ఉన్నారు. కాబట్టి వారు ఎన్నటికి దీవించబడక, వారు ఎన్నటికి ఆశీర్వాదం పొందుకోలేక, దేవుని కృపను పొందుకోలేక వారు అలాగే ఉండిపోతున్నారు కదా. నువ్వు ఎలా రావాలో తెలుసా దేవుని మందిరానికి? అంటే సంతోషంతో రావాలి. ఆ దేవుని అందుకే దావీదు అక్కడ, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. అంటే దేవుని మందిరం అంటే ఎంత సంతోషం. దేవుడు అంటే ఇష్టం ఉంటే దేవుని మందిరానికి రావడానికి కూడా మనకు ఇష్టం ఉంటుంది. దేవుని మందిరంలో కనబడడానికి మనకు ఇష్టం ఉంటుంది కదా. మన పనులు మనం ఎప్పుడు బిజీగానే ఉంటాం. నీ దేవుని కృపలు ఎలా పొందుకుంటాము అంటే ఆయన సన్నిధికి వస్తానే, ఆయన సన్నిధానంలో కనబడతానే మన పనులు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు పనులే మనకు జీవితంలో, పనులు తప్ప ఇంకేమీ ఉండవు. ఆ పనుల వలన దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధికి మనం ఇంకా ఎలా రావాలి అని ఇంకొక మాట మనం చదువుకుంటే 100వ కీర్తన 4వ వచనములు చదివితే, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. కృతజ్ఞత అర్పణలు. అయ్యా, పోయిన వారం మొదలుకొని నేటి వారం వరకు కాపాడినవు నాయన. పోయిన వారం నీ సన్నిధానములో సంతోషించడానికి, నీ సన్నిధికి రావడానికి మీరు సహాయం చేశారు ప్రభువా. మరలా ఈ వారం రావడానికి మీరు సహాయం చేశారు. అందుకు నీ కొందనాలు. నీ సన్నిధి నేను వస్తున్నంటే నీ కృప, నీ సన్నిధానంలో నేను కనబడుతుంటే నీ కృప అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ రావాలి కదా. ఆయన సన్నిధానంలో ఎలా ప్రవేశించాలి అంటే కీర్తనలు పాడుచు. ఏం పాడాలి? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుచు ఆయన నామని ఇలాగ రావాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈ వారం అంతా కాపాడేవయ్యా, ఈ వారం అంతా మంచి ఆరోగ్యం ఇచ్చావయ్యా, ఈ వారం అంతా కృపనిచ్చావయ్యా, నా రాకపోకలు తోడుగా ఉన్నవయ్యా, నా పనులు తోడుగా ఉన్నవయ్యా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గురించి పాడుతూ, స్తుతిస్తూ, ఆరాధన చేస్తూ దేవుని మందిరానికి రావాలి. చాలా మంది అలా రారు. ఏదో ఆలోచన చేసుకుంటూ ఎప్పుడైపోతుందో ప్రార్థన అయిపోతే, తొందరగా ప్రార్థన అయిపోతే పలానా దగ్గరికి పోవాలి, వీళ్ళ మైండ్లో ఇదే ప్రార్థన ఎప్పుడైపోతుంది. పాటలు పాడుతున్నారు, ఇంకా ఆరాధన, అబ్బా ఇంతసేపు పాటలు పాడుతున్నారుగా, అబ్బా సాక్షులు ఇంతసేపు ఆరాధన ఇంతసేపు చేస్తున్నారు కదా, అబ్బా పాస్టర్ ఇంతసేపు వాకింగ్ చెప్తున్నారు కదా, ఇదే టైం చూడా పాస్టర్ గారు చూడా. ఇలా వస్తున్నావు. ఇలా వచ్చేది నీవు రావడం కన్నా ఇంటికాడ ఉండడం బెటర్. అలా రాకూడదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంతోషంతో దేవుని సన్నిధికి మనం రావాలి. అందుకే 23వ కీర్తన దావీదు ఏమనంటే, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఒక రాజు అయ్యుండి, ఒక ప్రభు అయ్యుండి, ఇశ్రాయేలుకు రాజుగా ఉండి ఆయన ఎక్కడ నివాసం చేయడానికి ఇష్టపడుతుందంటే యెహోవా మందిరంలోనికి నివాసం చేయాలని, అక్కడే నా జీవితం మొత్తం గడపాలని, అక్కడే తన ప్రాణం కూడా అక్కడే విడవాలని ఆయన యొక్క వాంఛ. మరి ఈరోజు నీవు మనం ఎలా ఉన్నాం? ఎక్కడెక్కడో ఉండాలని ఇష్టపడతారు కానీ దేవుని మందిరం అన్నదలకల్లా కొంతమంది
టయానికి రారు. కొంతమంది గంట అయిపోయిన తర్వాత వస్తారు, కొంతమంది వాక్యం చెబుతుంటే వస్తారు, కొంతమంది వాక్యం మధ్యలో వస్తారు, కొంతమంది ఆరాధన మధ్యలో వస్తారు. ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు వస్తారు, కానీ ఒక క్రమముగా ఎవరు రావడానికి ఇలా నువ్వు వచ్చినంత కాలము, ఇలా నువ్వు నడుచుకున్నంత కాలము దేవుని ద్వారా దేవుని కృపను నువ్వు ఎన్నటికీ పొందుకోలేము. దావీదు సంతోషించినట్లుగా ఇదిగో మనము కూడా సంతోషిస్తూ దేవుని మందిరానికి మనం రావాలి. కీర్తనలు పాడుతూ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధానానికి మనం వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును.